హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీవిద్యాస్ అంట. ఈ వ్లాగ్ ఏంటో తమ్నైల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది కదా. సో దాట్ ఈజ్ నథింగ్ బట్ నేనైతే నా ప్రెగ్నెన్సీ ఎలా రివీల్ చేశాను ఇంట్లో అనేది అయితే వీడియోలో చూపిస్తాను. సో నేను ప్రెగ్నెన్సీ మీ అందరికీ రివీల్ చేసినప్పుడే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఇంట్లో వాళ్ళందరికీ రివీల్ చేసినప్పుడు నా దగ్గర అయితే క్లిప్స్ ఉన్నాయి. నేను వీడియోస్ తీసి ఒక సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేశాను అని చెప్పి. సో ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది వీడియోలో తెలుస్తుంది మీకు. సో చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ అనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఏదో నార్మల్గా ఏదో సర్ప్రైజ్ అంటున్నాం అనుకున్నారు, కానీ ఇది ప్రెగ్నెన్సీ రివీల్ చేస్తామని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఒక్కొక్కళ్ళు ఫుల్ ఎమోషనల్ అనమాట. మా మమ్మీ వాళ్ళైనా, అత్తయ్య వాళ్ళైనా, అండ్ రిలేటివ్స్లో షేర్ చేసుకున్న వాళ్ళైనా కూడా. సో అవన్నీ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. సో నేనైతే ఫస్ట్ షేర్ చేసుకున్న పర్సన్ వచ్చేసి ప్రెగ్నెన్సీ నాకు తెలిసిన వెంటనే నేను ఎవరితో షేర్ చేసుకున్నాను అంటే, నాకు భార్గవ్తో కూడా షేర్ చేసుకోలేదండి. బికాజ్ నేనే షాక్లో ఉండిపోయా అనమాట. ఎట్లా చెప్పాలి ఏంటి అనేది నాకు చాలా పెద్ద కన్ఫ్యూజన్ లాగా ఉండిపోయింది. సో నాకు తెలిసిన వెంటనే మై ఫస్ట్ పర్సన్ టు కాల్ ఇస్ చందు అనమాట. సో చందు మీ అందరికి తెలుసు, నా బెస్ట్ ఫ్రెండ్. సో తనకే కాల్ చేసి ఇట్లా చెప్పా అనమాట. దానికి అర్థం కాలేదు, ఫుల్ షాక్లో ఉండిపోయి ఏంటి నిజమా, జోక్ చేస్తున్నావా, ప్రాంక్ చేస్తున్నావా అన్నట్లు అడిగింది. బట్ ఐ వాజ్ లైక్ నో నిజంగా అని చెప్పి అంటే, అది ఇంకా వెంటనే షీ స్టార్టెడ్ క్రయింగ్ అనమాట. అది ఫుల్ ఎమోషనల్ అయిపోయింది నాకన్నా కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా అదొక సర్ప్రైజ్. బికాజ్ ఏమో తెలియని ఎమోషన్ వచ్చేసింది. సో అట్లా మేమిద్దరం మాట్లాడుకొని కొంతసేపు అట్లా అయ్యాక భార్గవ్కి ఎలా చెప్పాలి అని చెప్పి దాన్నే సజెషన్స్ అడిగా. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని అర్థం కావట్లేదని. సో తనే ఐడియా ఇచ్చిందనమాట. అప్పుడు నాకు వీడియో తీద్దాము ఇవన్నీ అసలు థాట్ లేకుండే. వీడియో తీసుకొని నీకు మెమరీ లాగా ఉంటుంది ఎప్పటికీ అని చెప్తే, సరే సంథింగ్ ఏదో ఒకటి ప్లాన్ చేసి భార్గవ్కి అయితే రివీల్ చేయాలని చెప్పి అదే రోజు భార్గవ్కి అయితే రివీల్ చేస్తా అనమాట. సో భార్గవ్కి రివీల్ చేసినప్పుడు రియాక్షన్ ఏంటి అనేది వీడియో ఎండింగ్లో అయితే షేర్ చేస్తా. సో భార్గవ్కి షేర్ చేశాక మేమైతే అప్పుడు ఇంట్లో చెప్పాలనుకోలేదు. బికాజ్ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి మొత్తం కన్ఫర్మ్ అయ్యాక ఇంట్లో షేర్ చేద్దాంలే అన్నట్టు మేమిద్దరం సైలెంట్గానే ఉన్నాం. మాకు తెలిసిన ఒక 1 వీక్ తర్వాత అనుకుంటా ఆల్మోస్ట్. సో బ్లడ్ టెస్ట్, ఈ స్కాన్ ఇదంతా అయిపోయాక రివీల్ చేద్దాం అన్నట్లు అనుకున్నాం. సో అదంతా అయిపోయింది. సో రివీల్ చేయాలి, ఇంకెక్కువ రోజులు వీ కాంట్ హోల్డ్ ఇట్ కదా. ఎట్లా చేద్దాం అని చెప్పి చాలా ఆలోచించామన్నమాట. ఏదో ఒక సర్ప్రైజ్ లాగా రివీల్ చేద్దాం, బికాజ్ ఫస్ట్ బేబీ కదా, వాళ్ళు కొంచెం సర్ప్రైజ్ అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు అన్నట్లు అనుకున్నాం. మీన్వైల్ భార్గవ్ ఐడియా అనమాట, ఒక కేక్ చేపిద్దాము, ఐఎమ్ కమింగ్ అని చెప్పి బాయ్ గర్ల్ ఫోటో పెట్టించి అని చెప్పి భార్గవే ఐడియా ఇచ్చాడండి. భార్గవ్కి అంత క్రియేటివిటీ మరి ఎట్లా వచ్చిందో సడన్గా నాకైతే తెలీదు. యాక్చువల్లీ ఇలాంటి ప్లానింగ్ అంతా నాకు ఉంటుంది ఎప్పుడు. సో ఈసారి అయితే నాకు బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయి నేనైతే అసలు ఏ మాత్రం ఐడియాస్ ఇవ్వలేదు. కేక్ అయితే తెస్తాము, తేంగాల్నే అడుగుతారు అదేంటి అనేది. వెంటనే కేక్ తేంగాల్ని అర్థం అవ్వకూడదు, వాళ్ళు ఓపెన్ చేసి కొంచెం ఫీల్ అవ్వాలి అన్నట్లు నేను అనుకున్నా అనమాట. సో భార్గవ్ అయితే ఒక చిన్న స్క్రిప్ట్ ప్లే చేశాడు అనమాట అక్కడ. ఇవాళ పేరెంట్స్ డే, సో కేక్ తెచ్చింది శ్రీ అని చెప్పి నా మీద వస్తాడు. నేను పేరెంట్స్ డే సెలబ్రేట్ చేయడానికి కేక్ ఏదో తెచ్చినట్లు నేను కూడా దాన్నే కంటిన్యూ చేస్తూ ఉన్నా అనమాట. నేనైతే ఆ టైంలో యూట్యూబ్ ఇదంతా చేస్తూ ఉన్నా కదా. యూట్యూబ్లో నాకు ఏదో ప్రమోషన్ వచ్చిందని ఒకళ్ళు అనుకున్నారు, యూట్యూబ్లో పేమెంట్ వచ్చిందని ఒకళ్ళు, ఎక్సెట్రా ఎవరి ఇమాజినేషన్లో వాళ్ళు ఉన్నారు. పేరెంట్స్ డే అని అయితే బిలీవ్ చేయలేదన్నమాట. మా అతి తెలివి క్యాండిడేట్ తేజ ఉన్నాడు కదా, తేజ వెంటనే గూగుల్ చేసి చూశాడు పేరెంట్స్ డేనా ఇవాళ, అదొక డే కూడా ఉంటుందా అని చెప్పి గూగుల్ చేసి చూశాడనమాట. పేరెంట్స్ డే ఎప్పుడు అది ఇది అని చెప్పి. ఇవాళ కాదే పేరెంట్స్ డే వేరే డేట్ చూపిస్తుంది అది ఇది అనుకుంటూ వస్తున్నాడు. సో భార్గవ్ నేను వాళ్ళకి రివీల్ చేసేదాకన్నా కామ్గా ఉందాం, తర్వాత ఎలాగో తెలుస్తుంది కదా, కొంచెం తేజని హోల్డ్ చేద్దాం అన్నట్టు తేజకి ఏదో కవరప్ స్టోరీ లాగా చెప్పి కొంచెం తేజని కూల్ అయితే చేపించామన్నమాట. అది ఎలా రియాక్షన్ ఇచ్చారు ఏంటియో వీడియో యాడ్ చేస్తాను, చూడండి. అర్థం కాలేదా?
తాత తాత అమ్మ అవుతాడు అని తాత నానమ్మ నిజంగా మా అత్త మామ అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయారనమాట. అసలు మాటలు లేవు ఇంకా. సో మా అత్తయ్య అయితే అట్లే ఏడ్చుకుంటూ లెగిసి దేవుడి గదిలోకి వెళ్ళిపోయింది పూజలు చేసేద్దామని చెప్పి. సో అసలు టైం కూడా చూసుకోలేదండి. టైం 10 అయింది. మేము ఇదంతా నైట్ అయితే ఖాళీగా ఉంటారు కదా అందరు, కొంచెం ఫ్రీగా, వీళ్ళు ఫోన్స్ అవి ఏం లేకుండా అన్నట్లు ఈ టైంలో ప్లాన్ చేసా. సో వాళ్ళకి టైంతో సంబంధం లేకుండా మంచిగా పూజలు చేసుకొని వచ్చి, కేక్ కటింగ్కి కూడా రాలేదు మా అత్తని, చాలాసేపు పిలిస్తే అప్పుడు వచ్చింది పూజ గదిలో నుంచి. కేక్ అయితే చాలా బాగా కస్టమైజ్ చేసి ఇచ్చారనమాట మేము చెప్పినట్లే. సో అక్కడ పైన అమ్మాయి అబ్బాయి బొమ్మలు ఉన్నాయి కదా, నాకైతే భలే క్యూట్గా అనిపించాయి అవి. సో ఆ బొమ్మలు షుగర్తో చేసినవంట, అవి ఎడబుల్ బొమ్మలే, తినొచ్చు అన్నారు. కాకపోతే చూస్తూ చూస్తూ అవి అసలు తినాలనిపిస్తుందా చెప్పండి, అంత ముద్దుగున్నాయో. సో మా అత్తయ్య అయితే తీసి లోపల దాచేసింది అనమాట. నీకు పిల్లలు పుట్టేదాకా ఇవి ఇట్లే పెడతాను నేను, వాళ్ళు వచ్చాక వాళ్ళకి చూపిస్తాను అని చెప్పి. సో వీడియో అయితే చూసారు కదా, వాళ్ళిద్దరికి అర్థం కాలేదు వెంటనే. ఏదో అంటే ఐఎమ్ కమింగ్ తాతయ్య నాయనమ్మ అని ఉండేసరికి తాతయ్య అనేది వాళ్ళు ఫాంట్ ఏదో డిఫరెంట్గా రాస్తారు కదా కస్టమైజ్ చేసినప్పుడు, అట్లా ఉండేసరికి తేజ అని సంథింగ్ అట్లా కనిపించిందంట వాళ్ళకి. ఈలోపు తేజకి అర్థమైపోయి తేజ అయితే రివీల్ చేస్తాడు. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్, వాళ్ళ మూమెంట్ అయితే ప్రైజ్లెస్, మీరు ఆల్రెడీ చూసే ఉండుంటారు. సో నెక్స్ట్ సర్ప్రైజ్ రివీల్ ఎవరికి చేసాము అంటే నవీన్కి చేసామండి. సో నవీన్ ఇస్ మై బ్రదర్. సో వాడు యూఎస్లో ఉంటాడు కదా, వాడికి ఏం సర్ప్రైజ్ చేయడానికి లేదులే అని చెప్పి భార్గవ్ వాజ్ లైక్ ఒక చిన్న టెక్స్ట్ పెట్టాడు, మామా ఐఎమ్ కమింగ్ అని చెప్పి. మామా ఐఎమ్ కమింగ్ ఏంటి వాడికి అర్థం కాలేదు, నవీన్కి అయితే అసలు అర్థం కాలేదు. రాంగ్ మెసేజ్ ఏమన్నా పెట్టాడేమో, అంటే భార్గవ్ వాళ్ళ మామకు పెట్టబోయి నాకు పెట్టాడేమో అన్నట్లు అనుకొని వాట్ అని చెప్పి పెట్టాడు. ఏదో బేబీ ఎమోజీస్ అవి ఏవో యాడ్ చేసి మెసేజ్ చేశాడు, అంటే భార్గవే చేశాడు ఇదంతా కూడా. సో ఈ వాజ్ లైక్ కాల్ చేశాడు, ఏమైంది భార్గవ్ ఏంటి అని చెప్పి కాల్ చేస్తే, సో డైరెక్ట్గా అయితే రివీల్ చేస్తాం. సో నవీన్ అయితే ఇంట్లో చెప్పొద్దు, నాయనమ్మ మమ్మీకి చెప్పొద్దు, నేనే రివీల్ చేస్తాను, అదే హోల్డ్ చేసి ఉంచాను. బట్ నాకు నమ్మకం లేదు, వాడి దగ్గర సీక్రెట్స్ అస్సలు ఆగవన్నమాట. మా నాయనమ్మ కన్నా చెప్పేస్తాడు, ఎవరికి చెప్పినా చెప్పకపోయినా. నేను అట్లా ఆలోచిస్తున్నా, చెప్పే ఉంటాడు వీడు, నేను చెప్పను అన్నాడు కానీ చెప్పే ఉంటాడు అనుకున్నాను. బట్ లక్కీలీ అసలు ఎవరికి ఏం తెలీదు, ఎవరికి రివీల్ చేయలేదు వాడు. నెక్స్ట్ ఒక 2 వీక్స్ తర్వాత అత్తయ్య వాళ్ళకి రివీల్ చేసిన తర్వాత 2 వీక్స్ తర్వాత మమ్మీ అండ్ నాయనమ్మకి రివీల్ చేసామండి. సో అంత డిలే ఎందుకు అనుకోవచ్చు, కాకపోతే నేను డైరెక్ట్గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం, జొమాటోలో కేక్ అది ఆర్డర్ చేయొచ్చు, కస్టమైజ్ చేయించి పంపిద్దాం అనుకున్నాం. కానీ నేను డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలనుకున్నాను. సో భార్గవ్ నేను ఒక 2 వీక్స్ తర్వాత విజిట్ చేసి వెళ్ళిన 2 డేస్ తర్వాత రివీల్ చేసామండి. నర్సరావుపేటలోనే ఉన్నాము. సో కేక్ కస్టమైజేషన్ అదంతా వాళ్ళు చేయడానికి 1 డే టైం అడిగారు అనమాట. వెళ్ళిన డే ఏం చేయలేదు, నెక్స్ట్ డే వెళ్తే ఇంకో 1 డే టైం అడిగారు. సో కస్టమైజ్ చేయించి వెళ్ళి కేక్ తీసుకొని వచ్చాను. ఏదో భార్గవ్ నేను బయటకు వెళ్తున్నాం అనుకున్నారు కానీ వాళ్ళు ఏమంత సీరియస్గా తీసుకోలేదు. కేక్ తీసుకొస్తే ఏంటి ఏదో తీసుకొచ్చారు అన్నట్లు, అదేంటనేది వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. వాళ్ళకైతే అసలు నో ఐడియా, అసలు మినిమం ఐడియా లేదు. అసలు ఒక్కొక్కరు షాక్లో ఉన్నారు. అత్తయ్య మామయ్య వాళ్ళకి ఎట్లా ప్లాన్ చేసామో కేక్ ఇదంతా తెచ్చి అట్లే చెప్పాం. కాకపోతే వీళ్ళకి ఏం చెప్పామంటే నాకు యూట్యూబ్ నుంచి ప్రమోషన్ వచ్చింది, నాకు ఈ మంత్ ఏదో పేమెంట్ వచ్చింది ఎక్సెట్రా ఏదో కవరప్ స్టోరీ లాగా ఒక స్టోరీ అయితే అల్లేసి చెప్పేసాను అనమాట.
నేనైతే వీళ్ళని ఐస్ క్లోజ్ చేసుకోమన్నాను కానీ ఆ కేక్ అన్బాక్సింగ్ చేయడానికే నాకు చాలాసేపు పట్టింది. ఎక్కువసేపు హోల్డ్ చేయలేక పటపట పీకేస్తున్నాను. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ 2-3 minutes ఆ కేక్ అన్బాక్సింగ్ చేయడానికే పట్టింది అనమాట. మా అమ్మకి వెలిగినట్టుందిరా, అందుకే అర్థం కాకుండా క్వశ్చన్ మార్క్. నీకు అర్థం కాలేదా? అమ్మో చెప్పలేదండి, ఇప్పుడు వచ్చి చెప్తామని. నిజంగా నాకు ఇదిగో ఈ 2 వస్తుంటే ఏంటి ఈ గవ్వలు ఏంటి అనిపిస్తుందమ్మో. ఈ 2 అక్కడ ఏం రాశాను చూడు. ఇంగ్లీష్ లో రాసింది కదా. నేను ఇంగ్లీష్ తెలుసు కదా. ఐఎమ్ కమింగ్. తాతమ్మ నువ్వే తాతమ్మవి. మా అమ్మ అమ్మమ్మ అమ్మమ్మ తాతమ్మ. ఐఎమ్ కమింగ్, నేను వస్తున్నాను అని అడుగులు వేసుకొని వస్తున్నాడు చూడు. అమ్మాయో అబ్బాయో తెలియక ఎప్పుడు. నవీన్ అయితే కాల్లోనే ఉన్నాడనమాట. సో వాడిని midnight నిద్ర లేపేసి మరి వీడియో కాల్లో పెట్టాము. సో ఈ సర్ప్రైజ్ అదంతా రివీల్ చేసేటప్పుడు వీళ్ళ ఎక్స్ప్రెషన్ వాడు కూడా చూస్తాడు కదా అని చెప్పి వాడిని కూడా లైన్లోనే పెట్టి మేము సెలబ్రేషన్ అంతా చేసాము. ఎవ్వరూ ఎక్కువ మాట్లాడలేదు, అందరూ షాక్తో ఉండిపోయారు. సర్ప్రైజ్ కన్నా ముందు షాక్ అయిపోయారు అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ తెలిసేసరికి. సో మొత్తం ఈ సెలబ్రేషన్ అంతా అయిపోయాక కూడా డైజెస్ట్ అవ్వట్లేదు, నిజమా కళ అన్నట్లు ఉండిపోయారు నాయనమ్మ మమ్మీ కూడా. గౌన్లేంటి అర్థమా? గౌన్లేంటి అడుగులేంటి అని తర్వాత తెలిసిందా? నవీన్ ఉండేడు బలిబెలగలే అంటున్నాడు. చూసారు కదా వాళ్ళ ఎక్స్ప్రెషన్. నాకైతే ప్రైజ్లెస్ అంటే ప్రైజ్లెస్ అనిపించింది. అంటే నార్మల్గా కాల్ చేసి చెప్పుంటే మేబీ డిఫరెంట్గా హిట్ అయ్యేదేమో. కాకపోతే అట్లా దగ్గరుండి వాళ్ళ ఎమోషన్, వాళ్ళ ఆ మూమెంట్ చూసేసరికి మేము కూడా ఎమోషనల్ అయ్యామన్నమాట. మాకు చాలా బాగా అనిపించింది. సో మేబీ సెకండ్ బేబీ రివీల్ చేసినప్పుడు అంత ఎగ్జైటెడ్ ఫీల్ అవ్వకపోవచ్చు, ఫస్ట్ బేబీ కదా. మా ఇంట్లో అయినా ఇక్కడ అత్తయ్య వాళ్ళకైనా ఫస్ట్ బేబీ అనమాట. సో అందరికీ చాలా ఎగ్జైటెడ్ అండ్ క్యూరియస్గా ఉండి వాళ్ళైతే ఫుల్ ఎగ్జైటెడ్ అండ్ ఎమోషనల్ అయితే అయిపోయారు అది మేము రివీల్ చేయగానే. నెక్స్ట్ వచ్చేసి మా శేఖర్ బాబాయ్కి అయితే రివీల్ చేసాము. శేఖర్ బాబాయ్ అండ్ ధర్మి, అంటే శేఖర్ బాబాయ్ ఇస్ భార్గవ్స్ మామ అనమాట, భార్గవ్ వాళ్ళ మేనమామ. సో వాళ్ళిద్దరు ఇంటికి వచ్చారు, యాజువల్గా వచ్చారు. వచ్చి కూర్చుంటే అత్తయ్య వాళ్ళకి సర్ప్రైజ్ చేసిన కేక్ ఉంటుంది కదా, కేక్ మీద బొమ్మలు అవన్నీ ఉన్నాయి కదా, బొమ్మలు చిన్న కాళ్ళు ఐఎమ్ కమింగ్ అని చెప్పి అవి తీసుకెళ్ళి ఇట్లా చూపించా అనమాట. వాళ్ళకి అర్థం కాలేదు, ఏంటి బొమ్మలు తీసుకొచ్చి చూపిస్తుంది ఇదేంటి అని చెప్పి అట్లా అనుకున్నారు. మధుకి కూడా అదే రోజు రివీల్ చేసాం. వాళ్ళిద్దరికి స్ట్రైక్ అవ్వలేదు, మధుకి స్ట్రైక్ అయింది. ధర్నికి బాబాయ్కి అర్థం కాలేదు. సో మధు కూడా బాబాయ్ నాకు వరుసకి. సో మధుకి అయితే వెంటనే అర్థమైపోయింది. ఓ కంగ్రాట్స్ అని చెప్పి ఇంకా వాళ్ళు ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యారు. అంటే ప్రెగ్నెంట్ అని అబ్బాయి. ఇక్కడ మా బావుకైతే అమ్మాయి, మా అక్క అయితేను అమ్మాయి అమ్మాయి ఎలా అంటే అబ్బాయి ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు, ఇంకొక అమ్మాయి వస్తే బెటర్. అంటే ఇలా బాగుంది, నేను అమ్మాయినే కొడతానప్ప.
అండ్ చిన్న మామ చిన్నత్త వాళ్ళకి కూడా సర్ప్రైజ్ లాగా రివీల్ చేద్దాము, బికాజ్ వాళ్ళు ఎక్సైటెడ్ ఫీల్ అవుతారు అని చెప్పి అట్లా ప్లాన్ చేసుకున్నా. సో వాళ్ళకి ఎట్లా రివీల్ చేయాలి అంటే, వాళ్ళని ఏదో సర్ప్రైజ్ ఉంది మీకు అది తెలియాలంటే రండి ఇంటికి అని చెప్పా. అట్లా వాళ్ళ టైం చూసుకొని వచ్చారు. వస్తే ఏంటి ఆ సర్ప్రైజ్ అంటే, ఏం లేదు మీరు ఊరికే వస్తారని చెప్పాను, అంత మించి ఏం లేదు అని చెప్పి నేను ఏం మాట్లాడలేదు, ఏం రివీల్ చేయలేదు అనమాట. ఊరికే చాలా నార్మల్గా కవర్ చేస్తున్నా. అండ్ చెర్రీ ఉంది కదా, చెర్రీకి ఓవర్ ఎక్సైటెడ్ కిడ్. ఏంటి వాళ్ళు మా చిన్నమ్మకి అర్థమైపోయింది, గెస్ట్ చేసేసి ముందే స్వీట్స్ తీసుకొని వచ్చేసారనమాట. ప్రెగ్నెంట్, ఇది రివీల్ చేయడానికి పిలుస్తారని. కాకపోతే చెర్రీ నమ్మలేదు, లేదు ఏదో ఉండుంటుంది అని చెప్పి షీ వాజ్ స్టిల్ ఎక్సైటెడ్. అది రివీల్ చేయలేదు కదా, ఇంకా ఎక్సైటెడ్గానే ఫీల్ అవుతూ ఉంది అనమాట. అండ్ ఫైనలీ చెర్రీకి అయితే రివీల్ చేయాలి, ఇంకా ఆగట్లేదు అనమాట. నన్ను వదినా చెప్పండి, అన్నా చెప్పండి, మా అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోద్దమ్మా చెప్పు అని చెప్పి ఇంకా అందరినీ షీ వాజ్ లిటరలీ బెగ్గింగ్. సరే ఆగు నేను రివీల్ చేస్తాను నీకు అని చెప్పి నేను కామ్ ఊరికే పైకి వెళ్ళిరా చెర్రీ అన్న, నా రూమ్కి వెళ్ళిరా అన్న. ఏదో నేను నిజంగానే ఏదో సర్ప్రైజ్ చేసేస్తాను. కామ్గా రూమ్కి వెళ్ళింది, వచ్చి కూర్చొని ఏం లేదు వదిన పైన అంది. నేను ఊరికే అట్లా ఇట్లా ఒక 2-3 అట్లా తిప్పాను, అయిపోయింది. అండ్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళు అన్న. సో షీ వెంట్, అక్కడ బొమ్మలు కనిపించాయి, చూసింది, ఇంకంతే. షీ స్టార్టెడ్ యెల్లింగ్ అనమాట. కదా ఏం చూసి వచ్చావు పైన? క్లాక్ కింద మీ ఫోటో. మరి ఎందుకు వెళ్ళావు ఊరికే పైకి? చెప్పంగానే వెళ్ళిపోతావా? ఏదో సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ పెట్టారనే నేను అట్లేదా, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు నేను నమ్మాను. పైన నీకు ఎప్పుడైనా చూపిస్తాను నేను. అత్త చెర్రీ అత్త తినేసే చెర్రీ, నీకు ఎవరు వద్దంటే వాళ్ళు. నిజంగానా? అండ్ వీడియో ఎండింగ్లో అయితే భార్గవ్ రియాక్షన్ అయితే పెడతా అని చెప్పా కదా, భార్గవ్ ఎట్లా ఫీల్ అయ్యాడు, ఎట్లా రియాక్ట్ అయ్యాడు స్టార్టింగ్లో అని చెప్పి. భార్గవ్కి ఏ మాత్రం ఐడియా లేదనమాట. ఏదో పని మీద నాకు అర్జెంటుగా పని ఉంది, నేను బయటకు వెళ్ళాలంటే నాకు చిన్న హెల్ప్ కావాలి, నువ్వేం అరవద్దు, వచ్చి నా పక్కన కూర్చొని వీడియోలో నువ్వు పడాలి, దాట్ ఈజ్ మ్యాండేటరీ. ప్రమోషన్ వీడియో ఏదో ఉందనమాట నాకు ఆ రోజు, జ్యువెలరీ ఇయర్ రింగ్స్ బాక్స్ ఏదో వచ్చింది, దాని మీద ప్రమోషన్ వీడియో చేయాలి. సో ఆ వీడియోలో నువ్వు ఉండాలి, ఇది తీసివ్వు, జస్ట్ నువ్వేం చెప్పొద్దు, ఊరికే పక్కన కూర్చో అని చెప్పా. ఈ వాజ్ లైక్ నో, నేను రాను వీడియోస్లోకి అది ఇది అన్నాడు. బట్ స్టిల్ నువ్వు ఉండాలి, జస్ట్ కూర్చొని ఓపెన్ చేయి చాలు, దట్స్ ఇట్, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ అని చెప్పి నేను అట్లా కూర్చోబెట్టాను. సో వీడియో సెటప్ అంతా చేసుకుందాం, మంచిగా క్యామ్ పెట్టాను. వీడియో తీస్తున్నట్టు తెలుసు, కాకపోతే నేను అది రివీల్ చేయడానికి తీస్తున్నాను, అసలు ప్రెగ్నెన్సీ రివీల్ చేస్తాను, అసలు మినిమం ఐడియా లేదు. సో అట్లా కూర్చున్నాడు, జస్ట్ మంచిగా బాక్స్ ఓపెన్ చేసి నేను ఆ ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టి వ్రాప్ చేసి పెట్టాను అనమాట. సో ఎక్స్ప్రెషన్ అదంతా వీడియో క్యాప్చర్ అయ్యింది ఆల్రెడీ, పెడతాను చూడండి. భార్గవ్ కన్నా ఎక్కువ నేను ఎమోషనల్ అయ్యా, భార్గవ్ అయితే షాక్లో ఇట్లా ఉండిపోయాడు అనమాట. ఊరికే ఆ వీడియోలో జస్ట్ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇది తనకి చూపించి చెయ్యి.
భార్గవ్కి అయితే అసలు మాటలే రాలేదన్నమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ విషయం చెప్పేసరికి షాక్లో ఉండిపోయాడు, ఏం జరుగుతుంది అన్నట్లు. సో నేను ఎట్లా ఫీల్ అయ్యాను, నేను ఎట్లా సర్ప్రైజ్ అయ్యాను, నేను ఎట్లా చూసుకున్నాను అనేది అందరు వీడియోస్ యాడ్ చేస్తున్నారు. కాకపోతే నాకు నిజంగానే బ్రెయిన్కి అంత తట్టలేదు. అది వీడియో తీసుకోవాలి, ఆ ఎమోషన్ షేర్ చేసుకోవాలని చెప్పి నా బ్రెయినే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. వీడియో తీసుకోవాలని కూడా నా బ్రెయిన్లోకి వెళ్ళలేదు ఆ ఎక్సైట్మెంట్లో. సో ఇంకా నేను మిస్ అయిపోయింది చందు రియాక్షన్ అనమాట. చందుది కూడా తీసుకొని ఉండాల్సింది, అది కూడా చాలా ఎమోషనల్ అయింది. సో యాజ్ ఎ ఫ్రెండ్ అసలు అది ఎట్లా ఎమోషనల్ అయిందో చూస్తుంటే ఇంకొంచెం బాగుండేది. ఆ వీడియో కూడా ఉంటే కొంచెం ప్రైజ్లెస్ ఉండేది. సో అది మిస్ అయిపోయాను కాబట్టి. సో అందరు ఎట్లా రియాక్ట్ అయ్యారు అనేది వీడియోస్ అయితే చూసే ఉంటారు ఈ పాటికి అందరూ. ఎలా అనిపించింది మీకు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే నాకు చెప్పండి. నేనైతే అది ఇప్పటికీ చూసుకున్నా కూడా ఆ వీడియోస్ చాలా ప్రీషియస్ అండ్ ప్రైజ్లెస్ అనిపిస్తుంది. బికాజ్ ఆ మూమెంట్స్ అందరు క్యాప్చర్ చేయలేరు. నాకు ఎట్లో ఏమో అనిపించి అట్లా చేశాను. యూట్యూబ్ కోసమే కాదు, యూట్యూబ్ చేయకపోయినా మేబీ క్యాప్చర్ చేసి పెట్టుకునేదాన్నేమో. దట్ ఈస్ లైఫ్ టైం మెమరీ అనమాట. మీకు నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే నాకు చెప్పండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, do not forget to like, share and subscribe to Sri Vidya Sadda. And do not forget to follow me on Instagram. Bye bye.